ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని జగిత్యాల జిల్లా మోటుపల్లికి చెందిన ఓటర్లు అభిప్రాయపడ్డారు. దూరదర్శన్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని, అది దేశ భవిష్యత్ మార్చుతుందని తెలిపారు. మెట్టుపల్లిలో వాకర్స్తో జగిత్యాల జిల్లా దూరదర్శన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మెట్టుపల్లిలో ఉన్నటువంటి వాకర్స్ ఉన్నారు. ఇక్కడ ఓటు ఎవరికి వేయాలి, ఎట్లాంటి వ్యక్తులకు వేస్తే ఈ ఉన్నటువంటి భారతదేశం డెవలప్ అవుతుందో తదితర అంశాలకు సంబంధించినటువంటి మనం ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ను అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్లాంటి వ్యక్తులకు ఓటేస్తే మన దేశం డెవలప్ అవుతుంది? ఓటు హక్కు అనేది మన భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం ఎందరో త్యాగదనులు, ఎందరో స్వతంత్ర సమరయోధులు ఈ కల్పించినటువంటి భారత ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడాలంటే ఒకే ఒక్క ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు నిజాయితీ గల ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తి నిస్వార్థ పరులకు ఓటేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నివర్తించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు మన భారతదేశం లోపల మన ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఒక ఓటు కొరకైనా వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మారుమూల ప్రాంతానికి వెళ్ళి రహదారి లేని ప్రాంతానికి కూడా పంపించి వాళ్ళు అక్కడ ఓటు వేస్తారు. పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ఓటు విలువ తెలుసుకుంటే భారతదేశం ఇంకా ఎంతో ప్రపంచ దేశంతో పోటీ పడే స్థాయికి మనం ఎదుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు మన భారతదేశం లోపల ఇప్పుడు ఉన్న ఈ ఉచితాలు వాళ్ళ యొక్క సీటు స్వార్థం కొరకు, వాళ్ళు కూర్చునే సీటు ఏదైతే ఉంటుందో ఆ స్వార్థాన్ని కొరకు వాళ్ళు ఏదో ఉచితాలు అని చేయడం, ఆ ఉచితాలు అనేది బంద్ చేస్తే కనుక మన భారతదేశం ప్రపంచ దేశం లోపల నెంబర్ 1 స్థాయిలో ఉండడానికి విద్యావేత్తలు బాగా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే మాకు మంచి నాయకుడు కావాలా, ఈ ఉచితాలు పోవాలా, మనకు కూడా మంచి మంచి ట్రెండ్ మనం ఇది కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి. యువకులు అనేది ఓటు వేయడానికి కొంచెం వెనుకకు వస్తున్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? వాస్తవంగా యువతతోనే ఈ భవితవ్యం ఆధారపడి ఉంది. భారతదేశం ఎట్లయితే ముందడికి పోవాలని ఉందో యువతనే ముందడికి రావాలి. 100కు 100% యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నా తరపున కానీ అందరూ కోరుకుంటున్నారు. ఈ యువత ముందుకొస్తేనే భారతదేశం వృద్ధి చెందుతుంది. వాళ్ళు సరైన దారిలో వెళ్తారు. వారు కూడా ఖచ్చితంగా 100కు 100% కొత్త ఎన్నిక కాబడిన వాళ్ళు, ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 100% వినియోగించుకోవాలి దయచేసి. ఎందుకంటే భారతదేశం ముందు వాళ్ళంటే మీ చేతుల్లోనే ఉన్నది. రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్లాంటి వ్యక్తులకు ఓటేస్తే మన దేశం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి తప్పకుండా. అయితే దేశంలో ముఖ్యంగా ఏంటంటే నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే ఈరోజు వెనుకాడు పోయారు ఓటేయడంలో కూడా. చదువుకున్నవారు, ప్రొఫెషనల్స్, మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. యువకులుగా మీరు యువతకి ఇచ్చేటువంటి సూచన? ప్రతి ఒక్కరు 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఓటు హక్కును కంపల్సరీ వినియోగించుకోవాలి. ఓటు నమోదు కూడా కంపల్సరీ చేసుకొని ఉండాలి. ఇప్పటికైనా కానీ అవేర్నెస్ తెచ్చుకొని అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రార్థన. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రకాలైనటువంటి ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.